పారిజాతం అయితే ఇంక జోష్న మాటలైతే విని ఇంక ఈరోజు శివన్నారాయణని తాడో పేడో తేల్చేసుకోవాలని చెప్పని ఇంకా పరిగెత్తుకుంటూ అయితే ఇంకా అక్కడికొస్తుంది. కానీ సుమిత్ర అయితే మాత్రం రాదు. ఈ సుమిత్ర వచ్చే లోపల నా మనవరాలికి అక్కడ అన్యాయం జరిగిపోతుందని చెప్పనని ఇంక తనైతే వచ్చేసేటప్పటికి ఇంక శివనారాయణ కూడా ఇంక అక్కడే ఉంటాడు. ఏంటండి మీరసలు చేస్తున్నది ఏమైనా మీకు అర్థమవుతుందా అంటే, ఏంటి పారు ఇన్ని రోజులకి నీ నోరు కూడా వస్తుంది అంటే ఆఫీస్ విషయాల్లో కూడా నువ్వు కూడా నిర్ణయాలు తీసుకునేటట్టు ఉండావా అని చెప్పనంటే, అవును మీరు చేసేదానికి నేను తీసుకోవాల్సిన నిర్ణయం వచ్చింది నాకు అని చెప్పని అంటుంటే, మీరు అది ఎలా చేస్తారండి, ఆ దీపని ఈ కంపెనీకి సీఈఓగా ఎట్టా చేస్తారు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా శివనారాయణకి అయితే అర్థం కాదు. ఏంటి పారిజాతం ఇలా మాట్లాడుతుంది అని చెప్పనని తనైతే అనుకుంటాడు. ఓహో! తాతయ్య తా పారు అసలు విషయం వినండి తాతయ్య అని చెప్పని తనైతే అంటాడు. అప్పుడు ఇంకా పారు అయితే అంటే నువ్వే ఇప్పుడు కంపెనీలో నిర్ణయం తీసుకునేటట్టు అని చెప్పి అన్నాను కదా! అంటే నువ్వే దీపని సీఈఓగా చేయమంటావా? చాలా వెరీ గుడ్ పారు. నువ్వు ఇప్పటిదాకా ఆలోచించట్లేదు అని అనుకున్నా. కానీ నువ్వు కూడా ఆలోచించి నిర్ణయాలు చెప్తున్నావంటే నువ్వు దీపని సీఈఓగా చేస్తే మనకి ఏ రిస్క్ ఉండదు. దీప అయితే అన్నిట్లలో కరెక్ట్‌గా ఉంటుందని చెప్పని అనేటప్పటికి ఇంకా పారిజాతం నోటితోనే ఇంకా దీపని సీఈఓగా చేయమని చెప్పి అనేటప్పటికి అదే ఫైనల్ చేస్తాడు శివనారాయణ. ఇంకా జోష్న అయితే పారిజాతాన్ని నేను నిన్ను ఒకటి చేయమని చెప్పాను ఆఫీస్‌కి రమ్మంటే నువ్వు ఇంకొకటి చేస్తావా అని చెప్పనని ఇంకా పారిజాతం మీద కోపం పెంచుకుంటుంది. ఇంకా అందరూ లంచ్ చేసిన తర్వాత మీకు ఒక విషయం చెప్తానని చెప్పి అనేటప్పటికి ఇంకా అందరూ కూడా ఏంటా ఆ విషయం అనుకుంటూ ఉంటారు. ఇంకా బోర్డు మీటింగులు అయితే ఇప్పుడు నేను సీఈఓగా ఉండడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా! అందుకని ఇప్పుడు నా భార్య దీప సీఈఓగా ఉంటుంది అంటే, ఏంటి బావ ఇది అని చెప్పని దీప అయితే అడుగుతుంది. ఇది కూడా నీ మంచికే అనుకో దీప అని చెప్పని కనుసైగ చేస్తాడు. సరే ఇంకా బావ చెప్పాడు కదా! ఇంకా తను చెప్పినట్టుగా మనం పోవాలని చెప్పనని అలాగే ఒప్పుకుంటుంది. ఇంకా పారిజాతాన్ని అయితే జోష్న అయితే నేను వచ్చి చెడగొడతావనుకుంటే నీ నోటితోనే దీప అని చెప్పి అనేటప్పటికి ఇప్పుడు అసలకే మోసం వచ్చింది పారు అని చెప్పి తిడుతుంది.